అందరికీ నమస్తేనా. ప్రస్తుతం మనము బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళో కర్నూలుకు అతి దగ్గరలో ఉన్న కొత్తకోట దగ్గర అయితే ఉన్నాం. సో వెనక పక్క కనపడుతున్నాడు కదా, ఆయన వచ్చేసి ఛత్రపతి శివాజీ. సో ఇవాళ మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో రీసెంట్గా మేము చేసిన రిచ్ కిడ్ ఫిలిం యొక్క ఫస్ట్ సాంగ్ పల్లెటూరు సాంగ్ చాలా బాగుంటుంది. పల్లెటూర్లలో పుట్టి పెరిగి సిటీలకు వెళ్ళింటారు కదా, వాళ్ళు విన్నారంటే పల్లెటూర్లలో నెట్టే ఉంటుంది. సో ఇంతవరకు నన్ను ఒక కమీడియన్గా సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేశారు, రైతుగా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నాము. సో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన నన్ను కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సాంగ్ అయితే పల్లెటూరుకి సంబంధించింది కాబట్టి చాలా బాగుంది. సినిమా పేరు వచ్చేసి రిచ్ కిడ్. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ మన దగ్గర ఉన్నాడు, రండి పా. ఈయన పేరు వచ్చేసి మంజునాథ్ రెడ్డి. ఈయన ఫస్ట్ సినిమా వచ్చేసి మా ఊరు సినిమా తీసినాడు, సెకండ్ సినిమా వచ్చేసి రిచ్ కిడ్. మాట్లాడండి పా ప్రొడ్యూసర్ గారు. చెప్పండి. అంటే ఈరోజు మనం హైదరాబాద్ పోతున్నాం కదా, ఎందుకు చెప్పండి. ఈరోజు సాయంత్రం 5:04 ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో రిచ్ కిడ్ ఫస్ట్ పల్లెటూరు సాంగ్ రిలీజ్ అవుతా ఉంది. చాలా బాగా వచ్చిందండి. అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పల్లెటూరు సాంగ్ను వినాలా, ఒకటి ఉండాలని చెప్పేసి అదే పనిగా బాగా మంచిగా షూట్ చేసి ఒక లిరికల్ సాంగ్ రెడీ చేసి రిలీజ్ చేస్తున్నాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నానండి. ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఒక కమెడియన్గా నన్ను ఒక స్థాయికి తీసుకుపోయారు, రైతు బిడ్డగా ఒక స్థాయికి తీసుకుపోయారు, రీసెంట్గా షార్ట్ ఫిలిం చేసి ఒక స్థాయికి తీసుకుపోయారు. ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారో చేయండి. సో 5 గంటలకు రెడీగా ఉండండి ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో. ఇంకేం వెళ్దాం, మరి హైదరాబాద్కి లేట్ అవుతుంది, అక్కడ మనం ప్రమోషన్ చేసి కొద్దిగా రిలీజ్ చేయాలి కాబట్టి. సో మీరందరూ మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాము. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇంకోసారి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.